సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. గంజాయి ఎక్కువగా సరఫరా అవుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ పూర్తి స్థాయిలో దాని మీద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఖమ్మంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ చెకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి బస్సులు కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తున్న నేపథ్యంలో మనకి ఇక్కడ ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఏమైనా దొరికినాయి మీరు చెకింగ్ లో భాగంగా? దొరికినాయండి. నా పేరు కరుణశ్రీ. నేను డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఖమ్మం నందు గత 10 నెలలుగా పనిచేస్తున్నా. ఇప్పుడు ఖమ్మము పరిధిలో ఏంటంటే మాకు బార్డర్లో ఒడిశా, ఛత్తీస్గఢ్ నుండి బస్సులలో కానీ కార్లలో కానీ వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ మీద మేము తనిఖీలు కూడా చేపడుతున్నాయి. మాకు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే మాకు డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మాకు ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు మరియు డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఎక్సైజ్ ఆఫీసర్ నాగేందర్ రెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో మరియు అలాగే అసిస్టెంట్ కమిషనర్ గణేష్ సార్ గారి ఆదేశాల మేరకు కూడా మేము ఇక్కడ మాకు స్పెషల్ డ్రైవ్ అనే ప్రోగ్రామ్ ఇచ్చారు. గత 5 రోజులుగా మాకు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ అన్ని మొత్తం ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే కొత్తగూడెం జిల్లాలో కూడా మరియు అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా శ్రీశ్రీ సర్కిల్ మరియు విఎం బంజారా ఈ గత 2 రోజులుగా విఎం బంజారాలో బైక్ లో దొరికింది. ఇప్పుడు మేము కూడా ఫస్ట్ డే కూడా మాకు ఒక 24 కేజీలు గంజాయి దొరికింది. దాని మీద మేము కూడా కేసు వేసి వాళ్ళకు కూడా రిమైండ్ పంపడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మొన్న 2వ రోజు కూడా సత్తుపల్లి స్టేషన్ పరిధిలో కానీ వైరా పరిధిలో కానీ ఈ రోజు కూడా నేలకొండ పరిధిలో కూడా దొరికింది. అంటే మొత్తం ఇప్పటి వరకు అయితే ఒక అప్రాక్సిమేట్గా ఒక 40-45 కేజీల వరకు అయితే సీజ్ చేయడం జరిగిందండి. గతంతో పోల్చుకుంటే ఇలా కంటిన్యూగా దొరుకుతూ ఉన్నాయి. వీటి మూలాలు ఏంటి, ఎక్కడి నుంచి? వీటి మూలాలు అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా మనకు ఇక్కడ బార్డర్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం కల్టివేషన్ అనేది ఉండడం వల్ల మనకు ఈ బార్డర్లు ప్రాంతాల్లో భద్రాచలం మీదుగా ఖమ్మము అంటే ఖమ్మం నుండి హైదరాబాద్, వరంగల్ అట్టే వెళ్తున్నాయి. ఖమ్మంలో మాత్రం స్టోరేజ్ అనేది లేదు. కేవలం కొంత కన్జ్యూమర్స్ ఉన్నారు ఖమ్మంలో, వాళ్ళని కూడా మేము చాలా దొరికినాయండి. కన్జ్యూమ్ కేసులో కూడా తాగే వాళ్ళని కూడా మేము పట్టుకొని వాళ్ళని రిమైండ్ కూడా చేయడం జరిగింది. దాదాపు ఒక 10 కేసుల వరకు నేను వచ్చిన నుండి ఒక 10 కేసుల వరకు కన్జ్యూమ్ కేసులు, తర్వాత ఈ విధంగా బస్సులలో కానీ ట్రైన్లలో కానీ కూడా మేము అందరికి సీజ్ చేసి వాళ్ళ పర్సన్స్ కూడా రిమైండ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో మేడం ఖమ్మంలో చాలా వరకు కూడా గంజాయి వల్ల చాలా హత్యలు కూడా జరిగినాయి. అయితే అదేవిధంగా విద్యార్థులు కూడా ఇక్కడ కాలేజెస్ లో కూడా తాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. దానిపై మీరు అవగాహన ఏమైనా కల్పిస్తా ఉన్నారు విద్యార్థులు? చేస్తున్నామండి. ప్రతి స్టేషన్ పరిధిలో కూడా ఖమ్మం సిఏ గారు కూడా ఈ మధ్యలో కొన్ని కాలేజీలకు వెళ్ళి కూడా వాళ్ళకి అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. తర్వాత SB8 కాలేజీ దగ్గర కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అమ్ముతున్నారని అంటే తాగుతున్నారని సమాచారం మీద కూడా మేము వెళ్ళి అక్కడ తనిఖీలు నిర్వహిస్తే మాకు కూడా ఒక 2 కేసులు దొరికినాయి SB8 కాలేజీ బ్యాక్ సైడ్. అదేవిధంగా మాకు ఇటు ముస్తఫా నగర్ కొన్ని ఏరియాలు కన్జ్యూమ్ చేస్తున్నారు, కానీ అమ్మకాలు మాత్రం అంటే ఏదో ఒక పాయింట్ ఉంటున్నది. కానీ తాగే వాళ్ళ ద్వారానే మాకు అమ్మే వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు చేశాము, అమ్మే వాళ్ళ మీద. కానీ ఎక్కువ శాతం ఏంటంటే మనకు బార్డర్స్ నుండి బస్సులలో, కార్లలో, వాటిలలో వచ్చి మన ఖమ్మం వయా వరంగల్, హైదరాబాదు వేరే డిస్టిక్లకు వెళ్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు మా ప్రేక్షకులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, మీరు ఎటువంటి సలహా ఇవ్వదలుచుకున్నారంటే ఈ గంజాయి రవాణా విషయంలో కావచ్చు, అది తాగే వాళ్ళకి కావచ్చు, ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది? చాలా కఠినమైన చర్యలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ గారి మన కమలా హాసన్ రెడ్డి సారు డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు చాలా స్ట్రిక్ట్గా ఏంటంటే స్టేట్ వైడ్గా కూడా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. దీని మీద ఇప్పుడు NDPS యాక్ట్ ప్రకారం కొత్త చట్టము వచ్చింది. దాని సివియర్గా ఉంది. ఏంటంటే ఒక కేజీ దొరికితే కేజీ బిల్లో దొరికితేనేమో మామూలుగా కొంత వాళ్ళకి తొందరగా బెయిల్ రావడం జరుగుతుంది. కానీ 1 కేజీ ఎబో దొరికితే మాత్రం చాలా సివియర్ బెయిల్ రాకుండా చట్టపరమైన శిక్ష అనేది తీసుకుంటున్నారు. కాబట్టి దీని మీద అవగాహన అంటే మేము చాలా వరకు నిర్వహించినాము అవగాహన సదస్సులు. అయినా కొద్దిగా ఎందుకంటే అక్కడక్కడ తాగే వాళ్ళు కనబడుతున్నారు, వాళ్ళని తీసుకొచ్చి మేము కౌన్సిలింగ్ చేస్తున్నాం. స్టేషన్లో కానీ మా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కానీ కొంతమందికి మేము అవగాహన కూడా మోటివేషన్ చేసాము. ఇట్లా తాగితే వాటి యొక్క పర్యవసనాలు ఇలా ఉంటాయి, తాగొద్దు, దానివల్ల మీ ఫ్యామిలీలో కూడా డిస్టర్బ్ అవుతాయి. మళ్ళీ ఒకసారి మీరు
వన్స్ ఒకసారి కేసు అయిందంటే మీ ఫ్యూచర్ అంతా స్పాయిల్ అయిపోతుంది అని చెప్పి మేము చాలా మోటివేట్ చేస్తున్నాం. దాంతో కూడా చాలా మంది కొంతవరకు మానుకున్నారండి తాగేవాళ్ళు కూడా. గంజాయి రవాణా అనేది విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసు అధికారులు అయితే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఆ గంజాయి రవాణా విషయాలు ఎవరైనా సరే దొరికినట్లయితే వాళ్ళకి కఠిన శిక్షలు ఉంటాయని చెప్పి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కరుణశ్రీ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.